హైదరాబాద్ నాచారంలో దారుణం జరిగింది. బంగారం కోసం ఇంటి ఓనర్ ని హత్య చేశాడు దుండగుడు. తర్వాత డెడ్ బాడీని స్నేహితుల సాయంతో గోదావరి నదిలో పడేశాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజుల క్రితం మర్డర్ కేసు మిస్టరీని తేల్చారు పోలీసులు. మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో సుజాత అనే ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. ఏపీ కోనసీమ జిల్లా పేరవల్లి మండలం కొత్తపల్లికి చెందిన ఎం అంజిబాబు క్యాబ్ డ్రైవర్ సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. మహిళా బంగారు నగలపై అంజిబాబు కన్నుపడింది. సుజాత ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా తీసుకుని నగలు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే ఎవరూ లేని సమయంలో సుజాతను హత్య చేసి నగలు దొంగిలించాడు. డిసెంబర్ 24న సుజాత సోదరి ఆమె ఇంటికొచ్చింది. సుజాత కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుజాత ఇంట్లో అద్దెకుండే అంజిబాబు కూడా కనిపించకపోవడంతో అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు ఇంట్రాగేట్ చేయడంతో బంగారం కోసం సుజాతను హత్య చేసి తన స్నేహితులు యువరాజు, దుర్గారావు సహాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరిలో పడేశానని అంజిబాబు నేరం అంగీకరించాడు. దీంతో హత్యకు పాల్పడిన అంజిబాబుతో పాటు సహకరించిన ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నాచారంలో దారుణం జరిగింది. బంగారం కోసం ఇంటి ఓనర్ ని హత్య చేశాడు దుండగుడు. తర్వాత డెడ్ బాడీని స్నేహితుల సాయంతో గోదావరి నదిలో పడేశాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజుల క్రితం మర్డర్ కేసు మిస్టరీని తేల్చారు పోలీసులు. మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో సుజాత అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. ఏపీ కోనసీమ జిల్లా పేరవల్లి మండలం కొత్తపల్లికి చెందిన ఎం అంజిబాబు క్యాబ్ డ్రైవర్ సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. మహిళా బంగారు నగలపై అంజిబాబు కన్నుపడింది. సుజాత ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా తీసుకుని నగలు కొట్టేయాలని ప్లాన్ వేశాడు దుండగుడు. ఇక ఇందులో భాగంగానే ఎవరూ లేని సమయంలో సుజాతను హత్య చేసి నగలు దొంగిలించాడు. డిసెంబర్ 24న సుజాత సోదరామె ఇంటికొచ్చింది. సుజాత కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుజాత ఇంట్లో అద్దెకుండే అంజిబాబు కూడా కనిపించకపోవడంతో అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసు ఇంట్రాగేట్ చేయడంతో బంగారం కోసం సుజాతను హత్య చేసి తన స్నేహితులు యువరాజు, దుర్గారావు సహాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరిలో పడేశానని అంజిబాబు నేరం అంగీకరించాడు. దీంతో హత్యకు పాల్పడిన అంజిబాబుతో పాటు సహకరించిన ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు.